Welcome to my channel Learn and Grow. Today our topic is a negative clipper. It is a circuit that clips the negative half cycles of the input signal. సో అంటే మనం ఏదైనా ఒక సైన్ సిగ్నల్ ఆర్ సిగ్నల్ అనేది తీసుకుంటే ఈ నెగిటివ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని క్లిప్ చేస్తుంది ఆర్ రిమూవ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే నెగిటివ్ క్లిప్పర్ అంటాం. There are two types. First one series negative clipper, second one shunt negative clipper. Series negative clipper. సో ఇక్కడ మనం టూ టెర్మినల్స్ తీసుకుంటే ఏబి అనేవి ఇన్పుట్ అనేది డయోడ్ యానోడ్కి అప్లై చేస్తుంది. యానోడ్ అండ్ క్యాథోడ్ అండ్ లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్. సో అవుట్పుట్ అనేది అక్రాస్ లోడ్ రెసిస్టర్ దగ్గర తీసుకుంటాం. ఇక్కడ మనం ఇన్పుట్ సిగ్నల్ అనేది సైన్ సిగ్నల్ తీసుకున్నాం అండ్ మ్యాక్సిమం వోల్టేజ్ విఎం అండ్ మ్యాక్సిమం నెగిటివ్ వోల్టేజ్ -విఎం తీసుకుంటే అవుట్పుట్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ క్లిప్ చేస్తుంది. అంటే ఈ నెగిటివ్ పార్ట్ ఏదైతే ఉందో జీరో అయిపోద్ది అండ్ పాజిటివ్ పార్ట్ అనేది మనకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆపరేషన్ చూస్తే డ్యూరింగ్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్. సో అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది డయోడ్కి ఇస్తే, సో యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్. సో పాజిటివ్ డయోడ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, ఫార్వర్డ్ బయాస్. సో అండ్ ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ అయిందో ఏమవుతుంది, క్లోజ్డ్ స్విచ్ అవుతుంది. సో సింపుల్గా డయాగ్రమాటిక్గా ఇక్కడ డయోడ్ అనేది ఏమైంది, క్లోజ్ స్విచ్ అయింది అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఆర్ఎల్. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం అండ్ ఇక్కడ V0 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఇన్పుట్ అనేది అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే పాజిటివ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ సైకిల్ అనేది వస్తుంది. సో అంటే V0 = Vn. నెక్స్ట్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇక్కడ మనం నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇస్తే యానోడ్కి నెగిటివ్ ఇస్తాం, అంటే ప్లస్కి నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది, రివర్స్ బయాస్, అంటే ఆఫ్ అయిపోద్ది కదా. అంటే ద డయోడ్ ఈజ్ రివర్స్ బయాస్ అండ్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ స్విచ్. సో ఓపెన్ స్విచ్ కింద యాక్ట్ చేస్తారు. సో ఇక్కడ లోడ్ రెసిస్టర్ తీసుకుంటాం Vin అండ్ ఇక్కడ Vout. సో ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ అనేది వెళ్తుందా అంటే వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి అవుట్పుట్ అనేది ఏమవుతుంది, 0 volts. అంటే ఏమి ఇచ్చామో ఇన్పుట్లో అది రాదు అవుట్పుట్లో. అంటే V0 = 0 volts. సో అంటే పాజిటివ్ సైకిల్ వచ్చింది అండ్ నెగిటివ్ సైకిల్ 0, మళ్ళీ పాజిటివ్ సైకిల్. సో అలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది సిరీస్ నెగిటివ్. అండ్ షంట్ నెగిటివ్ క్లిప్పర్. సో షంట్ నెగిటివ్లో డయోడ్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం అండ్ ఇక్కడ లోడ్ రెసిస్టర్ తీసుకున్నాం, ఇక్కడ డయోడ్, క్యాథోడ్ అండ్ యానోడ్. ఇక్కడ టూ టెర్మినల్స్ ఏబి. సో ఇన్పుట్ సైకిల్ అనేది అప్లై చేస్తాం. సో అంటే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. సో పాజిటివ్ సైకిల్ అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు క్యాథోడ్. సో క్యాథోడ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, పాజిటివ్. క్యాథోడ్ అంటే నెగిటివ్, యానోడ్ అంటే పాజిటివ్ నెగిటివ్. సో డయోడ్ అనేది రివర్స్ బయాస్. సో ఎప్పుడైతే రివర్స్ బయాస్ అయింది ఏమవుతుంది, ఓపెన్ స్విచ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఒక రెసిస్టర్ అండ్ డయోడ్ అనేది ఓపెన్ స్విచ్ అయిపోతుంది, Vin అండ్ Vout. సో అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది, అంటే ఈ టెర్మినల్కి వెళ్ళదు అవుట్పుట్ అనేది. ఒకవేళ వెళ్ళినా ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి గ్రౌండ్ అవ్వదు. సో అవుట్పుట్ అనేది పాజిటివ్ సైకిల్ వస్తుంది. నెక్స్ట్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇక్కడ మనం క్యాథోడ్కి నెగిటివ్ ఇస్తే క్యాథోడ్ అంటే నెగిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్. సో నెగిటివ్ ఏమవుతుంది, డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి ఎలా యాక్ట్ చేస్తుంది, క్లోజ్డ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ డయాగ్రమాటిక్గా చూస్తే ఇక్కడ రెసిస్టర్ తీసుకుంటాం, డయోడ్ అనేది క్లోజ్ అయిపోద్ది, అంటే క్లోజ్డ్ స్విచ్ అయిపోయింది. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ Vin అండ్ Vout తీసుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సిగ్నల్ అనేది ఏమవుతుంది, ఇలా వచ్చి గ్రౌండ్ అయిపోద్ది. సో గ్రౌండ్ అయిపోయింది కాబట్టి మనకి అవుట్పుట్లో ఏమైనా వస్తుంది అంటే అవుట్పుట్లో సిగ్నల్ అనేది రాదు. కాబట్టి V0 = 0 volts. సో అంటే పాజిటివ్ సైకిల్కి పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ సైకిల్కి డయోడ్ అనేది షార్ట్ అయిపోయింది కాబట్టి 0 volts అనేది అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది.